పాలినోమియల్స్ లో మనము ఈ వీడియోలో సెకండ్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ వీడియోస్ లో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ పాలినోమియల్ కి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో క్యూబిక్ పాలినోమియల్. సో క్యూబిక్ పాలినోమియల్ అన్న ఘనపు బహుపదాలన్న ఒకటే. సో ఇందులో ఒక 2-3 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారో ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్యూబిక్ పాలినోమియల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు 2x³ ప్లస్ 4x² ప్లస్ 5x ప్లస్ 6 ఇది ఒక మనకు పాలినోమియల్. సో ఈ పాలినోమియల్ లో ఇక్కడ చూడండి డిగ్రీ ఎంత ఉంది, 3. సో ఇది 3 ఉంది కాబట్టి దీన్ని మనం క్యూబిక్ పాలినోమియల్ అంటాం. సపోజ్ ఇది 2x³ లేకుండా ఓన్లీ 4x² ప్లస్ 5x ప్లస్ 6 ఉంటే ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్. సపోజ్ ఈ x² టర్మ్ కూడా లేకపోతే ఇక్కడ 5x ప్లస్ 6 ఉంటుంది, ఇది లీనియర్ అంటారు. సో ఈ ఈక్వేషన్ లో మనకు x⁻³ ఉంది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినోమియల్ అంటాం. సో ఇది మనకు క్యూబిక్ పాలినోమియల్. సో ఘనపు బహుపదాలు. సో ఈ క్యూబిక్ పాలినోమియల్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే జనరల్ ఫామ్ ఉంటుంది ఒకటి. సో ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో క్యూబిక్ పాలినోమియల్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఈ ఫామ్ లో ఉంటుంది. సో ఇక్కడ a b c d అనేది కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ x⁻³ ఉంది. సో 3 అనేది పవర్. సో 3 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినోమియల్ అంటాం. సో ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఇప్పుడు చెప్తాను. సపోజ్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఇది ఒక క్యూబిక్ పాలినోమియల్. ఈ క్యూబిక్ పాలినోమియల్ కి సపోజ్ రూట్స్ ఆల్ఫా కామా బీటా కామా ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే సో ఇక్కడ ఈ ఈక్వేషన్స్ అన్ని ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీటి గురించి చెప్తాను. సో సమ్ ఆఫ్ రూట్స్ ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇస్తారు, దీని యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే మన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, సమ్ ఆఫ్ ద రూట్స్ అడుగుతారు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే -b/a. సో ఎగ్జాంపుల్ గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ABCD ఉంది కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయంటే -b/a. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ 2x³ ప్లస్ 4x² ప్లస్ 5x ప్లస్ 6 ఇచ్చాను కదా, ఇదే దానికి మనం ఏమవుతుంది ఇక్కడ ఏ వచ్చేసి మనకు 2 అవుతుంది. A2 B4 C5 D6. సో ఇక్కడ రాస్తున్నా ABCD. ఏ ఎంత 2 4 5 6 2 4 5 6 2 4 5 6 2 4 5 6. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. సపోజ్ ఆల్ఫా బీటా గామా మనకు రూట్స్ అనుకుందాం, అవి మనకు తెలియదు. కానీ క్వశ్చన్ లో మనకు సమ్ ఆఫ్ రూట్స్ అడుగుతున్నప్పుడు -b/a. సో -b/a. b ఎంత 4, a ఎంత 2. సో 2 1s 2 2s. సో -2. సో సమ్ ఆఫ్ ద రూట్స్ -2 మనకు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ 2 నంబర్స్ ఏమవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ పాయింట్, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ 2 రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో మనకు తెలుసు ఆల్ఫా బీటా గామా రూట్స్ అయినప్పుడు సో ఫార్ములా వచ్చేసి c/a, డైరెక్ట్ c/a. సో మనకు ఆల్రెడీ తెలుసు c వచ్చేసి 5, a ఎంత 2. సో ఇది మనకు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రూట్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది, సో -d/a అవుతుంది. ఇక్కడ -d/a ఆల్ఫా బీటా గామా. సో -d/a. d ఎంత 6, a ఎంత 2. సో దీన్ని సాల్వ్ చేస్తే -3 అవుతుంది. సో సింపుల్ గా మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఈక్వేషన్ లో ABCDలు కనుక్కోవాలి. వాళ్ళు డైరెక్ట్ గా రూట్స్ అడగారు, మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ అడుగుతారు, లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడుగుతారు, లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ఇండివిజువల్ రూట్స్ దాని యొక్క సమ్ అడుగుతారు. సో ఇది మీరు రాసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాండర్డ్ ఫామ్ ఏందో అడుగుతారు, ఇది ఈ పాయింట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది రబ్ చేస్తాను, రబ్ చేస్తే మీకు ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకు రూట్స్ ఇస్తాడు. రూట్స్ ఇచ్చి మన క్వాడ్రాటిక్ క్యూబిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా గామా ఇస్తారు. సపోజ్ ఆల్ఫా బీటా గామా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనము క్వాడ్రాటిక్ క్యూబిక్ ఈక్వేషన్ ఫామ్ చేయండి అంటారు క్వశ్చన్. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా. సో ఇక్కడ చూద్దాం, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్తారు ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ లో. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ అయింది, నెక్స్ట్ ప్లస్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్, సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, నెక్స్ట్ ప్లస్ అయిపోయింది, నెక్స్ట్ మైనస్ ఆల్ఫా బీటా గామా. సో ఇది మనకు స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. సపోజ్ ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఆల్ఫా కామా బీటా గామా గామా ఈక్వల్ టు 1, 2, 3 ఇస్తే ఫైండ్ ద క్యూబిక్ పాలినోమియల్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా అంటే 1 into 2 2, నెక్స్ట్ 2 into 3 6 ప్లస్ 3 into 1 3, మళ్ళీ మైనస్ ఆల్ఫా బీటా గామా 1 into 2 into 3 6. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 plus 6 8, 8 plus 3 11 మైనస్ 6. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6. సో ఇక్కడ మైనస్ 6. సో ఇది మనకు క్యూబిక్ పాలినోమియల్. సో ఇలా ఆల్ఫా బీటా గామా ఇచ్చేసి డైరెక్ట్ క్యూబిక్ పాలినోమియల్ అనుకోమంటారు. లేదు అనుకుంటే మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి సమ్ ఆఫ్ ద రూట్స్ అడగచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడగచ్చు, లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అడగచ్చు, C/A. సో ఇవే మనకు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు ఇవి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో ఇంకొకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 1 type ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, డిగ్రీ అడుగుతారు. సపోజ్ f of x ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 ఇస్తారు. ఫైండ్ డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. సో జస్ట్ ఆన్సర్ ఏంది 3 డైరెక్ట్. సో దీని ఎక్స్ పవర్ మీద ఏముంది, 3 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. సో ఇదే ఈక్వేషన్ కి మనము నెక్స్ట్ టైప్ ఆఫ్ చూద్దాం. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు f of x ఈక్వల్ టు క్యూబిక్ పాలినోమియల్ అన్నాం. ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఇస్తారు, x plus 1 ఇంటూ x plus 2 ఇంటూ x plus 3. ఇది ఒక పాలినోమియల్, క్యూబిక్ పాలినోమియల్. ఎందుకు, x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ వస్తుంది కాబట్టి ఇది జీరో పాలినోమియల్. సో ఇలా ఇచ్చిన తర్వాత జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఏమవుతుంది, జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఏం చేయమన్నా, f of x ఈక్వల్ టు 0 చేయమన్నా. అంటే x plus 1 ఇంటూ x plus 2 ఇంటూ x plus 3 ఈక్వల్ టు 0. అంటే x plus 1 ఈక్వల్ టు 0, x plus 2 ఈక్వల్ టు 0, x plus 3 ఈక్వల్ టు 0. x ఏమవుతుంది, -1, -2, -3. సో ఇవి మనకు జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ గా చెప్తాను. సపోజ్ మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ వచ్చేసి x - 1 x plus 2 x - 3 ఈక్వల్ టు 0 ఇచ్చారు. దీని యొక్క రూట్స్ ఏమవుతాయంటే x - 1 ఈక్వల్ టు 0 అంటే x 1 అవుతుంది, x plus 2 ఈక్వల్ టు 0, x ఏమవుతుంది -2, నెక్స్ట్ x - 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 3. సో ఇవి మనకు క్యూబిక్, మనకి ఏదైతే క్యూబిక్ పాలినోమియల్ ఇస్తారో దానికి సంబంధించిన రూట్స్. అదే రూట్స్ ఇచ్చి మనకు క్యూబిక్ పాలినోమియల్ కనుక్కోమంటే ఇది వాడాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా గామా. సో రివర్స్ ఎట్లా ఇచ్చినా మనకు ఈ 2 మోడల్స్ లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఎగ్జాంపుల్ f of x ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 ఇట్లా ఇచ్చారు. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోమంటారు.
సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సపోజ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే సో మైనస్ బి బై ఏ. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలి, ఏ ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 1, బి ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2, సి ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 5, డి ఏమవుతుంది కాన్స్టెంట్ వాల్యూ డి. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైతే మైనస్ బి బై ఏ అంటే -2/1. సో -2 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ క్వశ్చన్లు అడుగుతారు, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అడుగుతున్నారా, లేదంటే ఈ రెండిట్లో అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు. మన క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు, దాని ప్రకారంగా చేయాలి. సో ఇది -b/a, ఇది వచ్చేసి మనకు c/a, ఇది వచ్చేసి -d/a. సో ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఈ పాయింట్స్ మీరు రాసుకోండి సో దట్ మీకు ఇక్కడ c/a -d/a. సో ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది మనకు. సో ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా c/a కాబట్టి ఇక్కడ c ఎంత 5, ఏ ఎంత 1, సో 5/1 5. నెక్స్ట్ -d/a, d ఎంత 1, ఏ ఎంత 1, సో -1 ఆన్సర్. సో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక్క మోడల్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఒక్క మోడల్ మీదనే 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు అవసరం లేదు. మనకు ఒక కాన్సెప్ట్, ఒక ప్రాబ్లం, అది ఎట్లని అని మన కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోనే డిఫరెంట్ రకాలమైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, కానీ మనకు కాన్సెప్ట్ వస్తే సరిపోతుంది, ఏ ప్రాబ్లమ్నే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు డివిజన్. సో డివిజన్ ఆఫ్ ద పాలినామియల్. ఎగ్జాంపుల్ మనకు నార్మల్ డివిజన్ తెలుసు. సపోజ్ 6 డివైడెడ్ బై 2 అంటే మనం ఏం చేస్తాం, 2 6 2 3 6. సో 6 - 6 0. ఇది నార్మల్ డివిజన్. అదే మనకు పాలినామియల్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను. సింపుల్ అండి. సో ఫస్ట్ ఏం చేయాలి, x+2 ఇక్కడ రాసుకోండి. సో 2x² + 3x + 1 ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ x ఉందా, ఇక్కడ 2x² ఉంది. సో మనకు ఈ x తోని ఏం మల్టిప్లై చేస్తే 2x² వస్తుంది, 2x తోని మల్టిప్లై చేస్తేనే x × 2x x 2x². నెక్స్ట్ 2x × 2 ఏమవుతుంది 4x. సో ఇక్కడ మైనస్ మైనస్, సో ఇక్కడ 2x² - 2x² 0 అవుతుంది. -4x + 3x ఏమవుతుంది -x. సో ఇది కిందికి తీసుకొస్తే +1 అవుతుంది. సో ఇక్కడ x ఉంది, సో మనకు -x ఉంది. సో దేంతో మల్టిప్లై చేయాలి, -1 తో మల్టిప్లై చేయాలి. -1 తో మల్టిప్లై చేస్తే -x, 2 × -1 -2. సో ఇది ప్లస్, ఇది ప్లస్ అనుకుందాం. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. సో దీన్ని మనం రిమైండర్ అంటాం. దీన్ని వచ్చేసి మనము కోఎఫిషియంట్ అంటారు, కోషంట్ అంటారు, కోఎఫిషియంట్ కాదు కోషంట్. సో కోషంట్ అంటారు. సో కోషంట్ అడుగుతారు. సో మనకు క్వశ్చన్ లో కోషంట్ అని అడుగుతారు, లేదంటే రిమైండర్ ఎంత వచ్చిందని అడుగుతారు. సో ఇవి రెండు మాత్రమే అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో సింపుల్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ సేమ్ చేద్దాం. సో మనకి ఏమి ఇచ్చారు, 1 + 2x + x². సో 3x³ + x² + 2x + 5. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ x² ఉందా, ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 3x² వస్తుంది, 3 × x. సో 3x³ + 2x × 3x ఏమవుతుంది 6x². నెక్స్ట్ 3x × 1 3x. సో ఇప్పుడు మైనస్ 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 ఇట్లా వేసుకుంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ -5x² అవుతుంది. సో ఇక్కడ -x అవుతుంది. సో కిందికి +5 తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ x² ఉంది, ఇక్కడ -5x² ఉంది. దేనితో మల్టిప్లై చేయాలి, -5 తో మల్టిప్లై చేస్తే మనకు -5x² అవుతుంది. నెక్స్ట్ -5 × 2x 10x. నెక్స్ట్ -5 × 1 -5. సో ఇప్పుడు దీన్ని ప్లస్ ప్లస్, ఇక్కడ ప్లస్, సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 9x. సో 10x - x 9x, ఇక్కడ +5 +5 +10. సో ఇంతే ఆన్సర్. ఎందుకు ఇక్కడికే వదిలేస్తున్నా అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ x², దానికన్నా చిన్నగా వచ్చింది కాబట్టి ఇక్కడ వదిలేసేయాలి. సో మనకు రిమైండర్ అని అడగవచ్చు, కోషంట్ అని అడగవచ్చు. క్వశ్చన్ లో ఏది అడిగితే అది ఆన్సర్ పెట్టేసేయాలి. అండ్ మనకు అందరికి తెలిసిందే ఈ రూల్. సపోజ్ ఎగ్జాంపుల్ 6 డివైడెడ్ బై 4 అనుకుందాం. సో ఏమొస్తుంది ఆన్సర్ 4 6 4 1 4, ఇక్కడ 2. సో ఇక్కడ 6 అనేది డివిడెంట్, 6 అనేది డివిడెంట్.
4 అనేది డివైజర్, 1 అనేది కోఎఫిషియంట్, 2 అనేది రిమైండర్. సో 6ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 1 ప్లస్ 2. సో 6 అనేది మనకు డివిడెంట్, 4 అనేది మనకు డివైజర్, 1 అనేది కోషంట్, 2 అనేది రిమైండర్. సో ఈ విధంగా ఉంటుంది. మనకు క్వశ్చన్ లో రిమైండర్ అని అడగవచ్చు, కోషంట్ అని అడగవచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో ఇవి మనకు పాలినోమియల్స్ లో అండి. సో ఇక్కడ జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులో. క్యూబిక్ పాలినోమియల్ అంటే డిగ్రీ 3 ఉంటుంది. మనకు ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ 3 రూట్స్ మైనస్ డి బై ఏ. అండ్ మనకు స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా. సో ఈ 2-3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. జస్ట్ ఇది ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.